హిందూ సమాజం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ప్రసాదానికి జరిగిన అనర్థానికి సంబంధించి ఆందోళనలో ఉంది. దీనిలో భాగంగానే ఈరోజు బీజేవైఎంకి సంబంధించినటువంటి యువమోర్చా కార్యకర్తలు కొంతమంది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసం వద్దకు వెళ్లారు. అక్కడ ఆయన పార్టీ కార్యాలయం గేట్లను తోసుకుంటూ ఇంటి వద్ద ఉన్నటువంటి గేట్ల ముందుకు వెళ్లి అక్కడ సింధూరాన్ని ఆ గేట్లకి అదేవిధంగా గోడలకు కూడా పూసి తమ యొక్క నిరసన తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు వైవి సుబ్బారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రస్తుతం వారికి మద్దతుగా తెలిపేందుకు కొంతమంది వాళ్ళని అరెస్ట్ చేశారు. తర్వాత వారికి మద్దతు తెలిపేందుకు టీడీపీ జనసేన నాయకులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి ఈరోజు బీజేవైఎం ఆందోళన చేపట్టింది? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసంలోకి చొచ్చుకుపోయింది, ఏం చెప్తారు సార్? అందరికీ నమస్కారం అండి. మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. మరి హిందూ సాంప్రదాయం ప్రకారం మనం తిరుపతి వెళ్తే కనుక మనం దర్శనం చేసుకొని లడ్డు తీసుకొస్తాం ప్రసాదం. ఆ ప్రసాదం వెళ్ళని ఇంటికాడ ఉన్న వాళ్ళకి కూడా మన బంధువులకు కానీ మన స్నేహితులకు కానీ ఇచ్చేసి వాళ్ళకి పవిత్రంగా అందరూ బాగుండాలని చెప్పేసి అందరికి పంచుతాం ఆ లడ్డుని. అట్లాంటి లడ్డుని జంతువు కలయబాలతో చేసి దాన్ని అపవిత్రం చేసిన జగన్మోహన్ రెడ్డి ఆ ప్రభుత్వాన్ని శిక్షించాలి. అలాగే సనాతన ధర్మాన్ని కాపాడకుండా వాళ్ళు చేసిన విధానాన్ని చూస్తే వాళ్ళు మీరు ఎంతకైనా ఇల్లు చేస్తారు. కాబట్టి మనం హిందూ ధర్మం ప్రకారం వాళ్ళ ఇల్లు ముట్టడం కాదు, వాళ్ళ ఇల్లు కూలగొట్టాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పు మామూలు తప్పు కాదు అది అసలు. ఎందుకంటే హిందూ మనోభావాలు దెబ్బతిస్తాయి. ఎందుకంటే పవిత్రంగా చూస్తాం, వాళ్ళు ఇది రాజకీయంగా చూస్తే కనుక వాళ్ళు చాలా తప్పు చేశారు. ఎందుకంటే ఇంతకుముందు నంది నెయ్యి ఇచ్చేవాళ్ళు వాళ్ళు 370 రూపాయలు 300 రూపాయలకి ఇచ్చేవాళ్ళు కొటేషన్కి కేజీ నెయ్యి. అలాంటిది వాళ్ళు ఇచ్చేసేసి వాళ్ళని తప్పించేసి వీళ్ళ కమిషన్ కోసం ఓన్లీ ఎవరైతే ఉన్నారో ఆ చైర్మన్ గారు వాళ్ళ కమిషన్ కోసం చూసి వాళ్ళు వైవి సుబ్బారెడ్డి గారు అక్కడి నుంచి తెప్పించేసి ఇబ్బంది పెట్టేసి ఆ నెయ్యిని ఒక్క నిమిషం. ఇదే కాదు, రామతీర్థం రాముడి తల ఖండించినప్పుడు వీళ్ళని కూడా శిక్షించాలి. అదేవిధంగా అంతర్వేది రథం తగలబెట్టారు, దుర్గమ్మ సింహాలు దొంగిలించారు. అలాగే ఇలా చూస్తే హిందూ మనోభావాలను దెబ్బతీశారు. మన హిందూ డబ్బులతో మనం వచ్చే డబ్బులతో చర్చిలు నడుపుతున్నారు వీళ్ళు. అట్లాంటి ప్రభుత్వాన్ని నాశనం చేసేసి ఇట్లాంటి వాళ్ళని శిక్షించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తి కోరుతున్నాను. చెప్పండి, మీరు వెళ్ళారు సీఎం ఇంటికి, సింధూరం కూడా ఇంటి గోడలపై పూశారు, ఏం చెప్తారండి? ఏదైతే అపవిత్రమైనటువంటి ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి ఇంటిని ఈ రోజున పవిత్రం చేశామని భారతీయ జనతా పార్టీ యువమోర్చా సగౌరవంగా చెప్పుకుంటుంది. 5 సంవత్సరాల క్రితం ఆ యొక్క ప్రాంతం మొత్తం కూడాను అపవిత్రం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులకు మనోభావాలు ఏ విధంగా దెబ్బతీశారో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. కేవలం కమిషన్కి కకృతిపడి తక్కువకు వస్తుంది అనేటువంటి ఆలోచన చేసి కేవలం 320 రూపాయలు కిలో నెయ్యి ఎక్కడొస్తుందండి? ఈ రోజున మామూలు గేదె నెయ్యి కూడాను రావాలంటే 500-600 రూపాయలు నెయ్యి, అటువంటిది 700-800 రూపాయలు ఉండే ఆవు నెయ్యిని కేవలం 320 రూపాయలు ఇస్తున్నారు. కకృతితోటి ఆ యొక్క పంది మాంసంతో ఆ యొక్క ఏవైతే ఉన్నాయో కళేబరాలతోటి చేసినటువంటి నెయ్యిని ఆ యొక్క ఇవ్వడం ప్రసాదంలో నిజంగా కూడాను దౌర్భాగ్యమైనటువంటి చర్య. ఈ యొక్క చర్యను ఏ విధంగా న్యాయస్థానంలో ఎదుర్కోవాలో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ యొక్క ఎవరైతే పాల్పడ్డారో వారందరికీ కూడాను తగిన బుద్ధి చెప్తుందని మేమందరం కూడా తెలియజేసుకుంటున్నాం. చూడొచ్చు, మొత్తం మీద ఏదైతే ఈ బీజేవైఎం నేతలు ఎవరైతే సీఎం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఆందోళనకు వెళ్లారో వీళ్ళందరినీ కూడా కొద్దిసేపటి క్రితం పోలీసులు అదుపులో తీసుకుని మంగళగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇదే సమయంలో ఇక్కడి నుంచి వీరంతా కూడా ఒకటే విషయం స్పష్టం చేస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి వచ్చే వరకు తాము ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం, హిందూ ధర్మానికి న్యాయం జరగాలంటే ఆయన క్షమాపణ చెప్పాలి అని కూడా వీరంతా చెప్తున్న పరిస్థితి.